హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సంపదని ఎలా సృష్టించాలో తెలుగుదేశం పార్టీకి బాగా తెలుసు తమ్ముళ్ళు. సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కానీ చివరికి సంపద సృష్టి అంటే ఏంటో చెవులో వచ్చి చెప్పు అంటూ అడుక్కున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఒకసారి కావాలంటే ఆ వీడియో చూడండి. అదే తమ్ముడు, డబ్బులు వస్తాయి కూడా ఇస్తా. నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. ముందు సంపాదించని, లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు. లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. సంపద సృష్టిస్తా. సంపద సృష్టించిన తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు కూడా భగవంతుని ప్రార్థిస్తా ఉండండి. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? డబ్బులు రాగానే ఇస్తాను తమ్ముడు, వస్తూ ఉన్నాయి అందివే అనగానే ఒక మేమ్ వచ్చింది, ఒక 50 సంవత్సరాలు సరిపోయిద్దా అమ్మా అని. అయితే ఆ సంపద సృష్టి ఎప్పటికి జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అంటే సంక్షేమం ప్రజలకు అందుతుందో లేదో కూడా ఎవరికీ తెలియదు. అందదనే ఫిక్స్ అయిపోండి. ఎందుకంటే సంపద సృష్టి అంటే అంత ఈజీ కాదు. ఒక చిన్న బిజినెస్ పెడితేనే ఆ బిజినెస్ డెవలప్ అవడానికి 6 నుంచి 1 సంవత్సరం పడుతుంది. ఆ తర్వాత బాగా డబ్బులు రావాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపద సృష్టించి నిలదొక్కుకోవాలంటే ఒక 35 సంవత్సరాలు పడుతుంది అంతే, సింపుల్గా. ఓకే, అయితే దానిపైన ఒక వ్యక్తి ఒక పాటను రాయటం జరిగింది. ఆ పాటని మీకు వినిపించాలని నేను ఆశపడుతున్నా. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో మాయబాబు. ఉద్యోగాలు ఇస్తామంటివో చంద్రబాబు, మీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయబాబు. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో మాయబాబు. ఉద్యోగాలు ఇస్తామంటివో చంద్రబాబు, నీ బాబుకు ఉద్యోగం ఇస్తివో మాయబాబు. కనపడని కుట్రలెన్ను చేస్తూ ఉంటివి, పేద సామాన్యులను ఆడుకుంటివి. పథకాలతో పన్నాగం పన్నుతుంటివి, టపుటముతో బతుకంతా వెళ్ళదీస్తివి. నటంలోన మామనే మించిపోతివి, నటంలోన మామనే మించిపోతివి. అబద్ధాలతో నిత్యం గడుపుతుంటివి. సంపద సృష్టిస్తామంటివో చంద్రబాబు, మా సంపదంతా దోచుకుంటివో మాయబాబు. విన్నారు కదా ఎలా ఉంది పాట? పాపం చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అంటే నా మనసు అయితే కొట్టుకొని చచ్చిపోయింది భయ్య. సంపద సృష్టిస్తా అన్నారు, కరెక్టే. పథకాలు ఇవ్వట్లేదు, కరెక్టే. వాళ్ళ కొడుక్కి 3 శాఖలు కట్టబెట్టారు, కరెక్టే. మద్యాన్ని క్వాలిటీ మద్యాన్ని ఇస్తా అన్నారు, కరెక్టే. ఆ రాష్ట్రం అప్పుల్లో ఉందన్నారు, కరెక్టే. ఇన్ని కరెస్టులు ఎట్ట చెప్తున్నాడు ఇంత ధైర్యంగా ఇతను? నాకే చాలా చాలా భయం వేస్తుంది భయ్య. అసలు సాంగ్ ఎంత బాగుంది భయ్య, వెనక డ్రమ్ము కూడా బలి సెట్ అయింది కదా. అమ్మా, ప్రజల్లో చైతన్యం పెళ్ళు ఊపుకుతుంది భయ్య. ఎవడి క్రియేటివిటీ వాడిది, అల్లాడిస్తున్నారు ఒక్కొక్కళ్ళు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసే సోషల్ మీడియా వద్దు, బొక్కొద్దు, మాకేం అవసరం లేదు అనేవాడంట. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి నడపట్లేదండి. మీరు అనుకున్నట్లు జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియాకి సంబంధం లేదు. బట్ సోషల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. సోషల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటంటే ఒక నమ్మకానికి, ఒక ఆశయానికి మధ్య ఉన్న సంబంధం. జగన్మోహన్ రెడ్డిని నమ్మారు, ప్రపంచానికి దేశానికి ఏదైనా చేయగలుగుతాడని. జగన్మోహన్ రెడ్డిని నమ్మారు, ఈ రాష్ట్రానికి ఏదైనా చేయగలిగితే అది జగన్మోహన్ రెడ్డి ద్వారానే జరుగుతుందని. ఆ నమ్మినటువంటి వ్యక్తులే స్వతహాగా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయ్యుండి సోషల్ మీడియాని నడిపిస్తూ ఉన్నారు. చాలా మంది కింద కామెంట్స్ పేటిఎం బ్యాచ్ అంటారు. ఏ ఒక్క నా కొడుకు అది ప్రూవ్ చేయలేడు. ఎందుకంటే ₹1 కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి డబ్బులు ఇవ్వడు. మొన్న ఒక మీటింగ్లో ఒక వ్యక్తి మాట్లాడుతూ, సురేంద్ర గారు ఆయన పేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరుడు అనుకోండి, సురేంద్ర అన్న, ఆయన జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడయ్యా అంటున్నాడు.
నేను ఎందుకు అలా అంటున్నారు అని అడిగా. మరి సోషల్ మీడియానే లెక్క చేయని జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సోషల్ మీడియా వెన్నుదండుగా నిలబడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా పోరాడుతున్నారు. ఆయన చేసిన మోసానికి, ఆయన కార్యకర్తల్ని గతంలో పట్టించుకొని తత్వానికి కార్యకర్తలు కానీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డిని ఈకలాగి తీసి పక్కన పడేయాలి. కానీ నెత్తికి ఎత్తుకొని ఎవడ పోటీ వాడు చేస్తున్నాడు, ఎవడ పోరాటం వాడు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి తరఫున. అతను ఒక్కడే కానీ అతని సోషల్ మీడియా కొన్ని వేల సైన్యంతో సమానం. అందుకే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లక్కీ ఫెలో, అంత అదృష్టవంతుడు నేను చూడలేదని చెప్పాడు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాకి అదేవిధంగా కార్యకర్తలకు చేసినటువంటి మోసం కానీ, పట్టించుకొని తత్వానికి కానీ ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండకూడదు. ఆయనకి ఫ్యాన్స్ ఎందుకున్నారంటే ఆయన పరిపాలనకు ఉన్నారు. ఆయనకి ఫ్యాన్స్ ఎందుకున్నారంటే ఆయన సంక్షేమానికి ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ ఎందుకున్నారంటే ఆయన మాట తప్పని ఆబుద్దాలాడని నేర్చరికి ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆ పథకాలన్నీ రెట్టింపు చేస్తానని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పొచ్చు. కానీ ఒక మీడియా సమావేశంలో స్క్రీన్ పైన లెక్కలన్నీ చెప్పి ఇంతవరకే సాధ్యం అవుతుంది, ఇంతకన్నా నేను చెయ్యలేను, నమ్మితే ఓట్లేయండి, చంద్రబాబు నాయుడు కూడా చెయ్యలేడు, అబద్ధం చెప్తున్నాడని చెప్పి తన మాట పైన నిలబడ్డ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ సిన్సియారిటీకి, ఆ ఖచ్చితత్వానికి ఫ్యాన్స్ అయ్యే కానీ జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా ఉన్నారు. ఎవడో కూడా అలా గాలికి వచ్చినోడు కాదు. ఎంత తొక్కాలనుకున్న వీళ్ళు ఎట్లా లేస్తున్నారు తెలుసా? పోలీస్ స్టేషన్లో పెట్టి కుక్కలను కొట్టించారు, అరెస్టులు చేశారు, కేసులు బుక్ చేశారు. మా పైన కూడా కేసులు బుక్ చేశారు. మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి నిజంగా సంబంధాలు లేనే లేవు, ఆయన కూడా మా పైన కూడా కేసులు బుక్ చేశారు. ఎందుకు? వాస్తవాలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమాన్ని మేము చెప్పకూడదు, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకూడదు. నిజం చెప్పాలంటే జనవరిలో జిఎస్టీ గురించి మనం మాట్లాడుకుంటే అన్ని రాష్ట్రాలు ఎక్కడికో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 0% జిఎస్టీలోనే ఉంది. అది జనవరి టైంలో కూడా ఆలోచించండి. జనవరిలో కూడా 0 జిఎస్టీ అంటే అర్థం చేసుకోండి. చివరికి బీహార్లో కూడా 10% జిఎస్టీ గ్రోత్ రేట్ కనిపించింది జనవరిలో. ఎందుకంటే జనవరి న్యూ ఇయర్కి పర్చేస్ చేస్తారు, సంక్రాంతికి పండగ బాగా చేసుకుంటారు. అటువంటి ఆంధ్రప్రదేశ్లో జిఎస్టీ అనేది 0 అంటే ఏమవుతుందో మీకు అర్థమవుతుంది కదా. అటువంటిప్పుడే కడుపు మండి ఇటువంటి పాటలు పుడతాయి. ఈ పాటలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తాయి, నిజాన్ని తెలిసేలా చేస్తాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని వణికించాలంటే ఇటువంటి ఉద్యమకారులు, పాటలు పాడేవాళ్ళు బయటికి రావాలి. మీకు తెలుసు కదా, తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చిందంటే, ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందంటే తెలంగాణ జానపదం, తెలంగాణ పాటల యొక్క గొప్పతనమే. ఆ పాటలే ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి, ప్రజల్ని ఉద్యమం వైపు నడిపించాయి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు క్రియాశీలక పాత్రను పోషించాయి. అదేవిధంగా ఇటువంటి గాయకులు బయటకు వచ్చి ఇంత ధైర్యంగా పాడుతున్నప్పుడు వారిని ప్రమోట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు? పాటతో పగిలిపోయిందా చాలా మందికి? నా ఒపీనియన్ కూడా అదే. చాలా బాగా పాడారు. వెనక డ్రమ్ కూడా బాగా, నాకు తెలిసి అది కొడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే జయము చంద్రని చిడతలు కొడితేనే ఆయన పిచ్చి ఎంజాయ్ చేశాడు. మరి ఇప్పుడు డ్రమ్ వెనక మ్యూజిక్ అదిరిపోయింది. మంచి వాయిస్ కూడా ఉంది గురువు గారికి. మీరేమంటారు? కావాలంటే మళ్ళీ ఇంకోసారి పాట వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.